హాయ్ అందరికీ. ఈరోజు సగ్గుబియ్యం, సేమియా కలిపి పాయసం చేస్తున్నా. ఒక పొయ్యి మీద పాలు పెట్టేసుకున్నానండి. ఆ పాలు హీట్ ఎక్కేలోపు ఇటు సైడ్ మనము సేమియాలు వేయించేసుకోవాలని ప్యాన్ పెట్టుకున్నాను. దాంట్లో ఒక స్పూన్ నెయ్యి సరిపోతుంది. అది వేసుకున్న తర్వాత మనం జీడిపప్పులు, కిస్మిస్ ఫ్రై చేసేసి అవి కూడా పక్కకు పెట్టేసుకోవాలి. లాస్ట్లో వేసుకోవాలండి. మీకు ఎన్ని కావాలంటే అన్ని వేసుకోండి. కావాలంటే బాదం పప్పులు కూడా వేసుకోవచ్చు. నేను ఓన్లీ కిస్మిస్, జీడిపప్పులు వేసాను. దూరగా వేయించుకొని అవి పక్కకు పెట్టేసుకున్న తర్వాత మనకి లోపు పాలు మరిగిపోతూ ఉంటాయి. ఇవి వేయించుకున్న తర్వాత మనం సేమియా వేయించుకోవాలి. నేను 1/2 లీటర్ పాలు పోసి పెట్టేశానండి. 1/2 లీటర్కి ఇవి సరిపోతాయి. ఇంకా మీకు కావాలంటే ఎక్స్ట్రా కావాలంటే కూడా యాడ్ చేసుకోవచ్చు. అది మీ ఇష్టం. ఇంకా సేమియాలు వేసేస్తున్నాను. ఒక గుప్పెడు లేదంటే ఒక కటోరీతోటి ఒక కటోరీ సరిపోతాయి. ఇంకా ఇవి కూడా మంచిగా దోరగా వేయించుకొని పక్కకు పెట్టేసుకోవడమే. ఈరోజు స్పెషల్ ఏంటంటే మా తమ్ముడు బర్త్డే. అందుకోసమే వాడి గురించని సేమియా, సగ్గుబియ్యం కలిపి పాయసం చేస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా చేసి చూడండి. మనకి బెల్లం వేసి చేయడం వల్ల పాలు సేమియా విరిగిపోతుంది అని అంటారు. చాలామంది సేమియా బెల్లంతో చేయాలంటే భయపడతారు. షుగర్ వేస్తూ ఉంటారు. అవసరం లేదు. మన వీడియోని చూడండి. అందరూ తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరెన్నో వీడియోలు తీయాలంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి కదా. వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, లైక్ చేయట్లేదు. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. అదనమాట. అక్కడ పాలు మరిగిపోయాయి. సేమియాలు వేసేసుకుంటున్నాను. సేమియాలు వేసుకున్న తర్వాత అవి కూడా కొంచెము ఉడికిపోయిన తర్వాత మంచిగా మరిగిపోతాయి. మరిగేసిన తర్వాత నేను ఫస్ట్గానే వేసేసాను సగ్గుబియ్యం. పాలు వేడవగానే మనం సగ్గుబియ్యం ముందుగానే నానబెట్టి పెట్టుకోవాలి. ఒక గుప్పెడు సగ్గుబియ్యం సరిపోతాయండి. చూస్తారు కదా, సగ్గుబియ్యం, సేమియాలు 2 కలిపి మరగబెట్టేసుకుంటున్నాను. మనం నీళ్లు మునిగే వరకు పెట్టుకుంటే చాలు. సగ్గుబియ్యము ఎక్కువ వాటర్ వేయకూడదు. మరి గంజిలాగా వచ్చేస్తుంది అనమాట. చాలు, కొంచెం సేపట్లో ఉడికిపోయింది మనకి. చూడండి, సగ్గుబియ్యము, సేమియాలు మంచిగా ఉడికిపోయాయి. ఇది బెల్లం వేసి వేయగానే ఇరిగిపోతుందని ఎందుకు భయపడతారంటే, మనము సేమియాలో వేసిన తర్వాత బెల్లము ఉడికించకూడదండి. ఆఫ్ చేసేసేయాలి గ్యాస్. కొంచెం వేసి ఇలా కలిపేసుకొని గ్యాస్ ఆఫ్ చేసేసుకుంటే మనకి విరగవన్నమాట. పాలు చక్కగా ఉంటాయి. చూడండి ఎంత మంచిగా ఉందో. చూసారా, గ్యాస్ ఆఫ్ చేసేసుకోవాలి అంతే. ఏ భయమో అవసరం లేదు. పాలు ఇరిగిపోతాయేమో, పాయసం టేస్ట్ బాగోదేమో అని. ఈ బెల్లం వేసుకోవడానికి ఇలా భయపడతారు కాబట్టే బెల్లం వేసి చాలామంది చేయరు. ఏమీ విరగదు. బెల్లం వేసిన వెంటనే ఆఫ్ చేసేసుకోవాలి. నేను వేయించి పెట్టుకున్న జీడిపప్పులు, కిస్మిస్ వేసేసుకున్నాను. చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్. చేసి చూస్తే మీకు తెలుస్తుంది, ట్రై చేస్తే. అది ఇంకా టేస్ట్ చేస్తాను ఎలా ఉందో. చాలా వేడిగా ఉంది. ఊదుకుంటూ తింటున్నాను. చాలా బాగుంది. కొంచెం నార్మల్ షుగర్, అదే నార్మల్ స్వీట్ తినే వాళ్ళకి సరిపోతుంది. నాకు కొంచెం తక్కువ అనిపించింది. నా దగ్గర కొంచెం కస్టర్డ్ మిల్క్ ఉందన్నమాట. అది యాడ్ చేసేసుకుంటాను. మళ్ళీ ఇప్పుడు మనం బెల్లం వేస్తే ఎక్కువ అయిపోతుంది. కస్టర్డ్ మిల్క్ ఉంది. ఇది వేయడం వల్ల కూడా పాయసం చాలా టేస్ట్ వస్తుందండి. కస్టర్డ్ మిల్క్ చాలామంది స్వీట్లలో యూస్ చేస్తారు. ఆల్రెడీ నేను ఉండే మా ఇంట్లో, అందుకే వేశాను. మళ్ళీ టేస్ట్ చేస్తున్నాను ఎలా ఉంది ఏంటి చెప్పాలి కదా మళ్ళీ మీకు. ఎందుకంటే నాకు అది వేసిన తర్వాతే చాలా మంచిగా అనిపించింది. చాలా బాగుంది. ఇది కస్టర్డ్ మిల్క్ వేసిన తర్వాతే మంచిగా అనిపించింది. తప్పకుండా ట్రై చేయండి. సూపర్గా ఉంది. ఇంకా నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే మరి, బాయ్. తప్పకుండా లైక్ చేయండి.